ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఆంజనేయమతిపాటలాననం కాంచనాద్రికమనీయ విగ్రహం పారిజాతతరుమూలవాసినం భావయామి పవమాననందనం. మోహనవాణి ఛానల్ ద్వారా ఈ వీడియోని వీక్షిస్తూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకి ముందుగా నా యొక్క సాధువాదాలు. ఈరోజు రామనామం యొక్క వైభవాన్ని ఒక మంచి కథ ద్వారా తెలుసుకుందాం. వాస్తవానికి ఈ కథ ఏ పురాణాలలో లేదు, ఏ మహానుభావుడు కల్పించాడో తెలియదు, కానీ ఇది సినిమాగా కూడా వచ్చింది. అది ఈరోజు మనం స్మరించుకుందాం. శ్రీరామ భక్తుడైనటువంటి హనుమంతుడికి ఒకానొక సందర్భంలో తన ప్రభువుతోటే కలహం ఏర్పడింది. అది యుద్ధం వరకు దారితీసింది. వాస్తవానికి హనుమత్ స్వామికి యుద్ధం చేయాలన్న కోరిక లేకపోయినా శ్రీరామనామ మహిమతోటి ఆ సీతాపతిని ఓడించి ఆయన యొక్క అనుగ్రహానికి పాత్రుడయ్యాడు. రాముడెక్కువ, రామనామం ఎక్కువ అనేటువంటి సందేహం వచ్చింది. ఈ కథ కల్పించబడింది. ఆ కథ ఏంటో తెలుసుకుందాం. వారణాసి విశ్వనాథుడు కొలువైనటువంటి అవిముక్త క్షేత్రం అది. దానికే కాశీ అని పేరు కూడా ఉంది. కాశ్రు అంటే వెలుగు. ప్రళయకాలంలో కూడా శివుడి యొక్క త్రిశూలాగ్రం మీద నిలబడేటటువంటి నగరం కాశీ. మహాశ్మశానం అనే పేరు కూడా ఉంది కాశీకి. అక్కడే సత్య హరిశ్చంద్రుడు భార్య చంద్రమతిని అమ్మినటువంటి ప్రదేశం కూడా అది. ఒక చండాలుడికి తన్ను తాను అమ్ముకుని శ్మశాన వాటికి దగ్గర కాపలా కాసినటువంటి ప్రదేశం కూడా అదే. ఇప్పటికీ హరిశ్చంద్ర ఘాట్ అనే పేరుతోటి కాశీలో ఉంది. దాదాపు 80 ఘాట్లు ఉన్నాయి. వాటిల్లో హరిశ్చంద్ర ఘాట్ ఎప్పుడు శవాలు కాలుతూ ఉంటాయి. విశ్వామిత్రుడి యొక్క బాధలు భరించి హరిశ్చంద్రుడు మళ్లీ రాజ్యాన్ని పొందిన ప్రదేశం కూడా అది. చంద్రమతిని నరకబోయినాడు హరిశ్చంద్రుడు. అప్పుడు పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమైనారు. విశ్వామిత్రుడు వచ్చాడు, నిన్ను పరీక్ష పెట్టానన్నాడు. చూసారా? అంటే సత్యం కోసం భార్యాపుత్రుల్ని అమ్ముకున్నాడు, తన్ను తాను కాటిగా పరిగా అమ్ముకున్నాడు. చివరికి సత్యం కోసం తన భార్యను కూడా చంపడానికి సిద్ధపడ్డాడు హరిశ్చంద్ర మహారాజు. అందుకనే సత్య హరిశ్చంద్రుడు అని ఆయన అంటాం మనం. రామచంద్రుడు ప్రభు యొక్క పూర్వీకుడు ఆయన హరిశ్చంద్రుడు. ఈ పట్టణాన్ని ఒకానొకప్పుడు ధర్మాత్ముడు సత్యసంధుడు అయినటువంటి యయాతి మహారాజు కూడా పరిపాలించాడు. ఆ పరిపాలనా కాలంలో జరిగింది ఈ కథ. ఆ యయాతి పరిపాలనలో ప్రజలు సుఖంగా ఉన్నారు. రోగాలు రొస్టులు లేవు, ఆనందంగా జీవిస్తున్నారు. ఆ రాజ్యంలో యాచకులు లేరు, రోగిష్టి వాళ్ళు లేరు. ఒకసారి యయాతి మహారాజు అరణ్యానికి వేటకు వెళ్ళాడు. వేట అనేది ఒక సప్త వ్యసనాల్లో ఒక వ్యసనం అయినప్పటికీ కూడా ఆ రోజుల్లో రాజులు 2 రకాల కోసం వేటకెళ్ళేవాళ్ళు. ఒకటి
మృగయా వినోదం, అంటే మృగాలను చంపి వాటిని వాళ్ళ ఆహారంగా స్వీకరిస్తారు. రెండోది, అరణ్యాలలో సమతౌల్యం దెబ్బతింటుంటుంది అప్పుడప్పుడు. ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ అంటాం ఇంగ్లీష్లో. అంటే సాధు జంతువులు తగ్గిపోయి క్రూర జంతువులు ఎక్కువ అవుతాయి. అప్పుడు ఈ క్రూర జంతువులకి సరిగా ఆహారం దొరక్క ప్రక్కనే ఉండే గ్రామాల మీద పడి అక్కడ ఉండే పశువుల్ని తినేస్తాయి. అంటే వాళ్ళు పెంచుకునే ఆవులు, ఎద్దులు, దున్నపోతులు, బర్రెలు ఇవన్నీ ఉంటాయి కదా, మేకలు, వాటిని తినేస్తాయి. అందుకని ప్రజలు రాజుగారి దగ్గరికి వచ్చి మొరపెట్టుకుంటే రాజు అడవికి వేటకెళ్ళి అటువంటి క్రూర మృగాలను కొన్నింటిని చంపుతారు. అప్పుడు మళ్ళీ సమతౌల్యం సరిపోతుంది. చూసారా, పాండవులు కూడా వనవాసం చేసినప్పుడు కొంతకాలం ద్వైతవనంలో ఉన్నారు. అక్కడ మృగాల సంఖ్య మళ్ళీ అక్కడ సమతౌల్యం దెబ్బతిన్నప్పుడు అక్కడి నుంచి మరొక అరణ్యానికి వెళ్ళారు. ద్వైతవనం, కామ్యక వనం, ఈ రెండు అడవుల్లో తిరిగారు ఎక్కువ వాళ్ళు. సరే, ఈయన వెళ్ళేసరికి అడవిలో ఒక ప్రదేశంలో గౌతముడు, విశ్వామిత్రుడు మొదలైన మహర్షులు కనపడ్డారు. అక్కడ నారాయణ యజ్ఞం విధి విధానంగా నారద మహర్షి యొక్క ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నది. అక్కడ వశిష్ఠుడు కూడా ఉన్నాడు. విశిష్టుడైన వశిష్ఠుడు అంటారు పెద్దలు. మా గురువుగారు వదిపర్తి పద్మాకర్ గారు విశిష్టుడైన వశిష్ఠుడు. అక్కడ ఉన్నటువంటి మహర్షులందరికీ హరిశ్చంద్రుడు నమస్కరిస్తూ మొదట వశిష్ఠుడికి నమస్కరించాడు, విశ్వామిత్రుడికి బదులుగా. చూడండి, అలా నమస్కరించి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత విశ్వామిత్రుడికి నమస్కరించాడు, మిగిలిన వాళ్ళకి నమస్కరించాడు. ఈయనకి కోపం వచ్చింది. సహజంగా ఒక మాత్సర్యం అనేది ఉంది ఇద్దరి మధ్య. ఈ విధంగా నమస్కరిస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు హరిశ్చంద్ర మహారాజు. రామనామ మహత్యాన్ని లోకంలో చాటాలనేటువంటి ఆలోచన ఆ సమయంలో నారద మహర్షికి కలిగింది. ఆయన్ని కలహభోజనుడు అంటాం, కానీ లోక కళ్యాణం కోసం ఆయన కలహాలన్నీ ఉంటాయి. ఆ నారద మహర్షి యొక్క దివ్య చరిత్ర మనం చెప్పుకుంటున్నాం ఇప్పుడు ఈ ఛానల్లోనే. మొత్తం 42 భాగాలు ఉంటుంది. ఇవాళ 23వ భాగం వచ్చింది. నారదుల వారికి ఆలోచన వచ్చింది. అది కూడా విష్ణుమూర్తి యొక్క ప్రేరణతో వస్తుంది. ఆయనకి ఎప్పుడు చెబుతాడు, జగన్నాటక సూత్రధారివి నువ్వైతే నేను అందులో పాత్రధారిని అంటూ ఉంటాడు నారదుల వారు. వెంటనే అక్కడే ఉన్నటువంటి విశ్వామిత్రుడి దగ్గరికి వెళ్ళాడు. చూశావా విశ్వామిత్ర, ఇంతమంది మహర్షులు ఉన్నారు ఇక్కడ. ఆ వచ్చిన హరిశ్చంద్రుడు ముందుగా వశిష్ఠుడికి నమస్కారం చేశాడు. ఈ హరిశ్చంద్రుడు కాదు, క్షమించాలి, యయాతి. యయాతి కథ కదా మనం చెప్పుకుంటుంది. ఇందాక హరిశ్చంద్రుడు అన్నాం కదా, దాంట్లోకి వెళ్ళిపోతున్నాం. కాదు, యయాతి. కాబట్టి ముందుగా వశిష్ఠుడికి నమస్కారం చేశాడే కానీ మీకు చేయలేదు. ఆ తర్వాతే మీకు చేశాడు. అంటే మిమ్మల్ని ఏమన్నా తక్కువ చూపు చూశాడా అని నాకు అనుమానంగా ఉంది అన్నాడు. చూసారా, ఒక అనుమాన బీజాన్ని నాటాడు. అదే పుల్లలు పెట్టడం అంటాం, తంపులు పెట్టడం అంటాం. ఇంకేముంది, దాన్ని అవమానంగా భావించాడు అసలే కోపిష్టి స్వభావం కలిగినటువంటి విశ్వామిత్రుడు. ఈ యయాతికి తగిన గుణపాఠం చెప్పాలి అని మనస్సులో నిర్ణయించుకున్నాడు. కోపంతో ఉన్నటువంటి విశ్వామిత్రుడు సరాసరి అయోధ్య నగరానికి వెళ్ళి రామచంద్ర ప్రభువును దర్శించాడు. ఒక రకంగా రాముడికి ప్రథమ గురువు ఆయనే. అస్త్రశస్త్రాలన్నీ చెప్పింది ఆయనే. అహల్య యొక్క శాపాన్ని పోగొట్టడానికి కూడా కారకుడు ఆయనే. సీతాదేవితో పరిణయం కావటానికి కూడా కారకుడు ఆయనే. చూడండి, అటువంటి విశ్వామిత్రుడు వెళ్ళాడు రాముడి దగ్గరికి. రాముడు ఉచితమైనటువంటి సత్కారాలు చేశాడు.
అర్ఘ్యపాద్యాది విధులతో పూజించాడు. మహర్షి, ఊరకరారు మహాత్ములు, మీరు వచ్చిన కారణం చెప్పండి, ఆజ్ఞాపించండి, మీ ఆజ్ఞని నేను నెరవేరుస్తాను అన్నాడు. వెంటనే విశ్వామిత్రుడు అన్నాడు, రామా, ఆ కాశీరాజు ఉన్నాడే యయాతి, మేమున్న ప్రాంతానికి వచ్చి మేం చేస్తున్న యజ్ఞాన్ని దర్శించి ముందుగా వశిష్ఠుడికి మిగతా మహర్షులకి నమస్కరించి చివర్లో నాకు నమస్కారం చేసి వెళ్ళాడు. నన్ను అవమానపరిచి వెళ్ళాడు. అతడు నీ భక్తుడే యయాతి, అయినా ఉపేక్షించకుండా ప్రతీకారం చేసి నీవు నా పరాభవాగ్ని చల్లార్చాలి అన్నాడు రాముడు. తన గురువైనటువంటి విశ్వామిత్రుడికి జరిగిన అవమానం తనకు జరిగినట్లేను అని రామచంద్ర ప్రభు భావించాడు. గురుభక్తి అట్లా ఉంటుంది ఆ రోజుల్లో. ఇవాళ గురువు లేదు, భక్తి లేదు. ధర్మరక్షణ తన కర్తవ్యమని మనస్సులో అనుకున్నాడు. వెంటనే ధనస్సును చేతపట్టుకుని ముందు వెనకల ఆలోచించకుండా సూర్యాస్తమయంలోపు యయాతిని చంపుతానని ప్రతిజ్ఞ చేశాడు రాముడు. అన్నీ లేలే. ఇది చూడండి, సాక్షాత్తు విష్ణుమూర్తి యొక్క అవతారమే కదా రామచంద్ర ప్రభు. ఈ విషయాన్ని నారదుడు యయాతికి చేరవేశాడు. వెంటనే నారదుడు కాళ్ళ మీద పడి, ఈ ఆపద నుంచి నన్ను గట్టెక్కించేది ఎవరు అని అడిగాడు. నాయనా, నిన్ను ఈ ఆపద నుంచి గట్టెక్కించగలిగిన వాడు ఒకే ఒక్కడున్నాడు. గంధమాదన పర్వతాల్లో తపస్సు చేసుకుంటూ ఉన్నాడు, హనుమంతుడు అని సలహా బారేశాడు. వెంటనే తన ప్రభువుతో అకారణ కలహానికి దుఃఖపడుతూ యయాతి రామభక్తుడైన ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వేగంగా వెళ్ళి హనుమంతుడు తల్లి అయినటువంటి అంజనాదేవి యొక్క పాదాల మీద పడ్డాడు. శరణు 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 అన్నాడు. ఆమె యొక్క మాతృహృదయం కరిగిపోయింది. నాయనా, నీకు ప్రాణభయం లేదు, ఇదిగో నేను అభయం ఇస్తున్నాను అన్నదాన్ని. అంటే తన కొడుకు అంత గొప్పవాడు కాబట్టి ఆమె అభయప్రదానం చేసింది, కారణం తెలుసుకోకుండా. వెంటనే కొడుకును పిలిచింది హనుమంతుడిని. నాయనా, ఈ యయాతికి నేను అభయం ఇచ్చాను, అతనికి ఏం ఆపద వచ్చిందో కనుక్కొని రక్షించు అన్నది. అప్పుడు హనుమ అడిగాడు, యయాతి మహారాజా, గొప్ప రామభక్తుడివి నువ్వు, నీకొచ్చిన ఆపద ఏంటో చెప్పు అన్నాడు. ఏం చెప్పేది హనుమా, ఏ ప్రభువునైతే నేను పూజిస్తానో ఆ ప్రభువే నన్ను చంపుతానని ప్రతిజ్ఞ చేశాడు, నా బాధ ఏం చెప్పేది నీకు అన్నాడు. మ్రాన్ పడిపోయాడు హనుమంతుడు. అంతటి వాడు అంటే తన స్వామి అయినటువంటి రాముడితో విరోధం కలగటం హనుమకి ఇష్టం లేదు. కానీ తల్లి ఇచ్చినటువంటి శరణాగతి మాటని పాటించాలి కదా, తల్లి మాట నెరవేర్చాలి, అదే పుత్రధర్మం. సరేనని యయాతిని వెంట పెట్టుకొని అయోధ్య నగరానికి వెళ్ళాడు హనుమంతుడు. సరయూ నది ఒడ్డున యయాతి మహారాజును కూర్చోబెట్టి అక్కడ ఎడతెరిపి లేకుండా శ్రీరామనామాన్ని జపించమని ఆ యయాతికి చెప్పి రామచంద్ర ప్రభువుని సందర్శించడానికి మారుతి వెళ్ళాడు. నమస్కరించాడు పాదాల మీద పడి. రామా, నీ నామం జపించే వాళ్ళెవ్వరినీ చంపను అని ప్రతిజ్ఞ చేశావు కదా, నీకు జ్ఞాపకం ఉందా అని అడిగాడు. నా నామం జపించేవాడిని నేను చంపను అన్నాడు రాముడు. శ్రీరాముడు ఆ రోజు సూర్యుడు అస్తమించేలోగా యయాతిని సంహరిస్తాను అని కొలువుకూటంలో చేసిన ప్రతిజ్ఞ అయోధ్యానగర వాసులందరికీ తెలిసిపోయింది. దీనితో పాటు యయాతిని రక్షిస్తాను అని హనుమంతుడు తల్లి చేసినటువంటి శపథాన్ని నెరవేర్చడానికి హనుమంతుడు కూడా సిద్ధపడ్డాడు అనేటువంటి మాట అయోధ్యానగరం అంతా దావానంలాగా పాకిపోయింది. అందరూ ఏం జరుగుతుందో అనే కుతూహలంతో సరయూ నది వద్దకు వచ్చేశారు. రాముడు అన్నాడు, సరే గాని నేను విశ్వామిత్ర మహర్షికి యుగ్గు చేసినటువంటి యయాతిని చంపాలి అనుకుంటున్నాను, ఎక్కడున్నాడో నీకు తెలుసా అన్నాడు. రాము తెలియనట్టుగా,
నాకు తెలియకపోవటం ఏంటి స్వామి, మా అమ్మగారిని శరణు వేడాడు, అందువల్ల మా అమ్మ మాట నెరవేర్చడం కోసం నేనే తీసుకువచ్చి సరయూ నది ఒడ్డున కూర్చోబెట్టి నీ యొక్క దివ్యమైన భవ్యమైన నామాన్ని జపం చేయమని చెప్పి మీ దగ్గరకు వచ్చాను అన్నాడు. చూసారా, రామా, నీ భక్తుడు యయాతి తెలియక చేసిన అపరాధాన్ని మన్నించు, అతని ప్రాణాలు తీయొద్దు అని చెప్పాడు. హనుమా, నువ్వు నా బంటువి, నా భక్తుడివి. నా గురువుకు చేసినటువంటి యజ్ఞు ఆ యయాతి ఎంతో యజ్ఞు చేశాడు. అటువంటి వాడికి నువ్వు అభయం ఇచ్చటమే నువ్వు తప్పు. నా మాట విని యయాతిని విడిచిపెట్టు అన్నాడు. రాముడితో పాటు అందరూ సలహా ఇచ్చారు హనుమకి. దానికి హనుమంతులు వారు చెప్పారు, శరణాగత రక్షణం అనేది నీ దగ్గరే నేర్చుకున్నాను స్వామి, నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అంటాడు. నువ్వు చేపట్టిన వ్రతాన్నే నేను చేస్తున్నాను. యయాతిని చంపాలనుకుంటే ముందు నన్ను చంపు, ఆ తర్వాత అతన్ని చంపే అని విన్నవించి బిగ్గరగా రామనామం చేస్తూ గదను చేతిలో పట్టుకున్నాడు హనుమస్వామి. నువ్వు రామనామం చెబుతూ కూర్చోటం కాదు, నీకు చేతనైతే నాతో యుద్ధం చేయి, లేకపోతే యయాతిని నాకు అప్పగించు అని రాముడు గట్టిగా అన్నాడు. హనుమంతుడు గదని చేతిలో పట్టుకున్నాడు, రామనామాన్ని మనస్సులో జపిస్తూ నిలబడిపోయినాడు. రాముడు బాణాలు వేస్తున్నాడు. ఆ బాణాలన్నీ హనుమ దాకా వచ్చి వెనక్కి వెళ్ళి మళ్ళీ రాముడి యొక్క అమ్ముల పొదిలో చేరిపోతున్నాయి. ఆశ్చర్యం, ఇక లాభం లేదని రాముడు యయాతి మీద బాణాలు వేయటం మొదలుపెట్టాడు. చూడండి, అవి కూడా అక్కడ రామనామ జపిస్తున్నాడు కదా యయాతి, ఆయన దగ్గర కూడా వెళ్లకుండా మళ్ళీ వచ్చి రాముడి యొక్క అమ్ముల పొదిలోనే దూరుతున్నాయి. ఇంతలో సూర్యాస్తమయం అయింది. శ్రీరామాంజనేయ యుద్ధాన్ని నివారించడానికి నారదుడు అక్కడికి వచ్చాడు. రామా, వీళ్ళిద్దరూ నీ భక్తులే, నువ్వు చంపాలనుకున్నా వాళ్ళని చంపలేవు అన్నాడు. యయాతిని పిలిచి శ్రీరాముడి పక్కన చేరినటువంటి విశ్వామిత్రుడికి నమస్కరించమని హితవు చెప్పాడు. నారదుడు అలాగే నమస్కరించాడు. విశ్వామిత్రుడు కూడా శాంతించాడు. ఇదంతా నాటకంలో ఆయన పాత్రధారి. అప్పుడు నారద మహర్షి, రామ, నువ్వు గొప్ప, నీ నామం గొప్ప అని లోకానికి చాటి చెప్పడానికి నేనే ఈ అకారణమైన కలహాన్ని సృష్టించాను. నువ్వు అవతారం చాలించి వైకుంఠానికి వెళ్ళిపోతే మరి ఈ లోకం గతి ఏమిటి? రామావతార పరమార్థం లోకంలో నిలబడి ఉండాలంటే నీ నామమే కదా శరణ్యం. ఈ హనుమంతుడి యొక్క రోమాలలో ప్రతి రక్త కణంలో నీ యొక్క రామనామాన్ని జీర్ణించుకున్నటువంటి మహాభక్తుడు ఈ యయాతి. నీకు అత్యంత ప్రీతిపాత్రుడైన భక్తుడు. నిత్య రామనామ స్మరణం చేయనిది ఆహారం కూడా ముట్టుకోడే. సూర్యచంద్రాదులు ఉన్నంత వరకు గ్రామాన శ్రీరామనామం మారుమోగుతూనే ఉండాలి. రామాయణం జరిగింది 24వ మహాయుగంలో. ఇప్పుడు మనం ఉన్నది 28వ మహాయుగంలో. దాదాపు 1,30,00,000 సంవత్సరాలు పూర్తయింది రామాయణం పూర్తి. అయినా రాముణ్ణి మనమెవరూ మర్చిపోలే. రామనామాన్ని నిరంతరము జపించుకుంటూనే ఉన్నాం. శ్రీరామ జయ రామ జయ జయ రామ అని నేను కూడా ప్రతినిత్యం స్మరించుకుంటా. అంత భవ్యమైనటువంటిది రామనామం. శ్రీరామనామం ప్రణవంగా మారి సమస్త జీవకోటిని తరింపజేస్తుంది. ప్రజలంతా మీ సీతారాముల్ని ఆదర్శ దంపతులుగా భావిస్తారు. మహర్షి విశ్వామిత్రులది అదే అభిప్రాయం. సృష్టికి ప్రతిసృష్ట చేసినటువంటి మహానుభావుడికి లోకపరమైనటువంటి వాసనలుంటాయా? నాకు నమస్కరించలేదు ముందు అనేటువంటి భావన ఆయనలో ఉంటుందా? కేవలం నీకు నీ నామానికి స్థిరమైనటువంటి యశస్సు కల్పించడానికి ఆయన ఈ కలహంలో పాత్ర ధరించాడు తప్ప ఆయన అజ్ఞాని కాదు.
యయాతిని ఆదరించు రామ. నీ నామానికి అత్యంత మహిమ చేకూర్చిన అంజనానందనుడైనటువంటి ఆంజనేయుణ్ణి మన్నించు. ఈ హనుమంతుడే భవిష్యత్ బ్రహ్మాని నువ్వే కదా చెప్పావు అన్నాడు నారదుడు. అందరూ సంతోషించారు. హనుమంతుడు, యయాతి వీళ్ళిద్దరినీ ఆప్యాయంగా కౌగిలించుకున్నాడు రాముడు. ఆ విధంగా శ్రీరాముడు మళ్ళా ఆలింగన భాగ్యం కలిగించాడు రెండోసారి హనుమంతుడికి. మొదటిసారి సీతమ్మ జాడ తెలుసుకొని వచ్చినప్పుడు ఆలింగన భాగ్యం ఇచ్చాడు, ఇప్పుడు మళ్ళీ ఇచ్చాడు. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా శ్రీరామ ప్రభువుకి జై, ఆంజనేయుడికి జై అంటూ జయ జయ ధ్వానాలు చేస్తూ వెళ్ళిపోయారు. ఇది కదా రామనామం యొక్క వైభవం. రామ అనేటువంటి 2 అక్షరాల నామం 2 మహామంత్రాల నుంచి తీసుకున్నారు. ఓం నమో నారాయణాయ అనేటువంటి విష్ణు మంత్రం నుంచి రకారం తీశారు. ఓం నమశివాయ అనేటువంటి మంత్రం నుంచి మకారం తీశారు. ఈ 2 కలిపితే రామ అయింది. చూసారా? రా అగ్నిబీజం అని పెద్దలు చెబుతారు. రా అనగానే మన శరీరంలో ఉండే పాపాలన్నీ బయటకు వచ్చేస్తాయి. అంటే రామ్ అంటాం కదా. అనగానే కవాటంగా మకారం అమృత బీజం, మూతపడుతుంది నోరు. ఇక బయటకు వెళ్ళిన పాపాలన్నీ అగ్నిబీజమైన రకారం వల్ల దహించబడతాయి. ఇది రామనామం యొక్క వైభవం. ఓం నమో నారాయణ నాయ అనేటువంటి అష్టాక్షరీ మంత్రం నుంచి రకారం, ఓం నమశివాయ అనే శివ పంచాక్షరి నుంచి మకారం తీసుకున్నారు. ఇంత గొప్పది రామనామం. అటువంటి రామనామాన్ని మనం ఎంతసేపు జపించినా తనివి తీరదు. కలియుగంలో భగవంతుడి యొక్క దివ్య నామాన్ని పట్టుకుంటే చాలు. యజ్ఞం అక్కర్లేదు, యాగం అక్కర్లేదు, ఏమక్కర్లేదు. నామజపం సర్వకాల సర్వావస్థల్లో చేసుకోవచ్చు. దానికి ఏ పట్టింపు లేదు. నువ్వు స్నానం చేశావా, ఉతికిన బట్టలు కట్టావా, ఇవన్నీ ఏవి లేవు. ఒక మంత్రానికే ఆ నియమం, నామానికి లేదు. నామం జపిస్తే రాముడు రక్షిస్తాడు. అందుకనే ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం అని చెప్పుకున్నాం కదా. మన ఆపదలను అపహరించేటటువంటి వాడు రాముడు. అటువంటి రామచంద్ర ప్రభు సీతా సమేతుడై, హనుమత్ సమేతుడై మన అందరినీ రక్షించుగాక అని మనఃపూర్వకంగా ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. స్వస్తి. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహన్వాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.